నమస్తే ఏపీ జీరోకు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది ఒక వీధి. ఈ వీధిలో చెత్తా చెదారం 10 రోజులకు ఒక్కసారి కూడా శుభ్రపరచడం లేదని ఏకంగా ఒక మాజీ సైనికుడే చీపురు పట్టి వీధిని శుభ్రపరుస్తున్న దృశ్యం. ఇతనితో పాటు అతని కుమారులు ఇద్దరు కూడా మరి స్వీపర్లు అంటే చీపుర్లు పట్టుకొని వీధిని శుభ్రపరుస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేవలం ప్రధాన రహదారులలో మాత్రమే నిత్యము శుభ్రత పరుస్తున్నారు కానీ వీధుల్లో మాత్రం వీరి చర్యలు అడపాదడపా కనిపిస్తున్నా కానీ కనీసం వారానికి 2 రోజులు కూడా కాలనీలోకి రావడం లేదని ఓ మాజీ సైనికుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు చూస్తున్నటువంటిది ఉప్పర వీధి, గుత్తిపట్టణంలోని ఉప్పర వీధి ప్రాంతం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఆయన మాటల్లోనే విందాం. చేపించాల్సి వస్తుంది, ఏం చేయాలి చెప్పండి? మీకు చెప్తేనేమో మీరు మీ కుర్చీ వదిలి బయటికి రారు, ఏం చేయాలి మరి? ఇక్కడ చూడండి చెత్త చెదారం ఎట్లుందో ఒకసారి మీరే చూడండి. తీసేయండి, అవన్నీ తీసేయండి. అక్కడ గలీజంతా మున్సిపాలిటీకి పని లేదు, అవసరం లేదు. మున్సిపాలిటీకి వాళ్ళు ఓన్లీ జస్ట్ జీతాలు తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తారు. చూడండి ఇక్కడ చూడండి సార్, ఎవరు రారు. 10 రోజులకు ఒకసారి వచ్చి అట్లా మేము ఫోన్ చేస్తేనే అన్న చేసినాము పెట్టినామని నొక్కుతారు. చూడండి అక్కడ ఎలా పేరుకుపోయిందో, ఎంత దౌర్భాగ్యం పట్టిందో మన గుత్తికి. ఎప్పుడన్నా మేలుకోండి సార్, కనీసం అంటే 2 రోజులకి 3 రోజులకి ఒకసారన్నా మున్సిపాలిటీ సిబ్బందిని పంపించండి.